అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను మీ గుంటి నాగరాజు. చాలా ఫ్రాంకులు, చాలా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఉన్నాను. కానీ ఎందుకో ఈసారి ఒక మంచి విషయం చెప్పాలి, మంచి హెల్త్కి సంబంధించి విషయం చెప్పాలని నాకు అనిపించింది. అదేంటంటే మా ఫ్రెండ్ మొన్న రీసెంట్గా కలిశానండి. కలిస్తే అతనికి 50 సంవత్సరాలు ఉన్నా కూడా బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటున్నాయి, గ్యాస్ ట్రబుల్, అసలు ఇలాంటివి కూడా ఏమీ లేవు. నాకు అప్పుడు అనిపించింది, ఎందుకంటే నాకు పొట్ట ఉంది కాబట్టి నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఆయన చూస్తే బీపీ లేదు, షుగర్ లేదు, తర్వాత గ్యాస్ ట్రబుల్ లేదు, బాడీ మాత్రం ఎనర్జెటిక్గా ఉండు. ఇది ఎట్లా సాధ్యం అని అడిగితే మనోడు చెప్పింది అనమాట. కృష్ణ హెర్బల్ అనే ఆయుర్వేదం వారు ఒక మెడిసిన్ అనమాట. మెడిసిన్ అనుకోవచ్చు, ఆయుర్వేదం అనుకోవచ్చు. దాన్ని వాడుతున్నారంట. అసలు నేను నమ్మలేదు. చెప్తే ఇట్లా కూడా ఉంటాయి, గూగుల్లో చాలా వస్తుంటాయి, ఈయన నిజమా అబద్ధమా అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత అతను బాడీ, అతని వ్యవహారం అన్ని చూశాక అప్పుడు నేను నిజం నమ్మానండి. కాకపోతే ఇది మీరు అనుకోవచ్చు ప్రమోషన్ కోసం చెప్తున్నారు అని. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి. వాస్తవంగా కృష్ణ హెర్బల్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కాకపోతే మంచి అనేదాన్ని 10 మందికి అప్పుడప్పుడు అని చెప్పాలని అనిపించింది, అందుకే చెప్తున్నాను. కృష్ణ హెర్బల్ ఆయుర్వేదం అన్నమాట. నేను దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇస్తాను. ఈ కూపన్ కోడ్ వాడండి, మీకు 8% డిస్కౌంట్ కూడా వస్తుంది. నిజమండి బాబు, ఆరోగ్యం మహాభాగ్యం కదండి కదా. ఇవాళ రేపు ఎప్పుడు పోయేది తెలియదు, ఎప్పుడు బతికేది తెలియదు. కానీ ఆరోగ్యం అనేది బ్రహ్మాండంగా ఉంచుకోవాలి. మీరు ఖచ్చితంగా చూడండి, షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ కూడా రాలేదంటే ఏదో బ్రాండ్ అనే కదా. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి, పోయేదే ఉంది. ఖచ్చితంగా నెంబర్ 1 అండి. నిజం, ప్రమోషన్ కాదండి, నిజంగా 10 మందికి ఉపయోగపడే విషయం చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటండి, ఇది గ్యాస్ ట్రబుల్ రాకుండా, తర్వాత బీపీ, షుగర్, ఈ బాడీలో ఏ సమస్య ఉన్నా సరే, సమస్య వచ్చిన వాళ్ళకి, రాబోతున్న వాళ్ళకి, రాకుండా ఉండటానికి అన్నిటికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకో విషయం అండి, మనకు భయపడాల్సిన అవసరం లేదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. బ్రహ్మాండంగా ఆయుర్వేదంలో దొరికే మూలికలతో తయారు చేసే మందుండి బాబు.